హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను నా నేచర్. ఈరోజు ఈ ఛానల్లో నేను మీకు ఒక గొప్ప స్కూల్ని పరిచయం చేయబోతున్నాను. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూర్ పట్టణంలో గత 30 ఏళ్లుగా ఏకచక్రాధిపత్యంగా విద్యా వ్యవస్థలో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్న సంస్థే ఈ విక్టరీ హై స్కూల్. మీరు విక్టరీ హై స్కూల్ గురించి వినే ఉంటారు. దాదాపు 3 దశాబ్దాలుగా విద్యారంగంలో మొదటిగా వినిపించే పేరు విక్టరీ హై స్కూల్. విక్టరీ హై స్కూల్ వీళ్ళకి అఫిలియేటెడ్ అంటే అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయండి. విక్టరీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గాంధీనగర్లో ఉంటుంది. విక్టరీ చిల్డ్రన్స్ స్కూల్ ఇది పగడాలపల్లిలో ఉంటుంది. అక్షర కాన్సెప్ట్ స్కూల్ శ్రీరామ్ నగర్లో ఉంటుంది. ఈ 3 కూడా కోడూరులో ఉంటాయండి, కాకపోతే ఒక్కొక్క ప్రాంతంలో ఉంటాయి. ఈ 2 అనుబంధ సంస్థలు విక్టరీ చిల్డ్రన్స్ స్కూల్ అండ్ విక్టరీ కాన్సెప్ట్ స్కూల్ అనుబంధ సంస్థలు అన్నమాట విక్టరీకి. ఈరోజు ఈ స్కూల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా ఈ స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ సరస్వతి పూజ కూడా మనం ఏ విధంగా చేశారో ఒకసారి చూడొచ్చండి. మొదటిగా మన స్కూల్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూల్ 3 దశాబ్దాలుగా నెంబర్ 1 స్థానంలో ఉందండి. మన రైల్వే కోడూరులో ఎన్నో స్ట్రేట్ ర్యాంకర్లు ఈ స్కూల్ నుంచే వచ్చారండి. మొత్తానికి ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఎంతోమంది ప్రొఫెషనల్స్ ఈ స్కూల్ నుంచే తమ విద్యాభ్యాసాన్ని కంప్లీట్ చేసుకొని వచ్చారండి. మొదటిగా ఈ స్కూల్ని మీకు ఎందుకు పరిచయం చేయబోతున్నానంటే ఇదే స్కూల్లో నా పిల్లలు కూడా చదువుతున్నారు. మొదటిగా ఈరోజు సరస్వతి పూజ సందర్భంగా ఇక్కడ అక్షరాభ్యాసం జరుగుతుంది. అక్షర అభ్యాసం అంటే అక్షరాన్ని అభ్యసించడం. మొదటిగా చిన్నపిల్లలు ఎవరైతే వారి యొక్క విద్యాభ్యాసాన్ని ప్రారంభించబోతున్నారో చిన్నతనంలో వారి చేత అక్షరాన్ని అభ్యసింపచేయడం అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది, దేవుడి లాంగ్వేజ్ని మనం సంస్కృతం అంటాం, సాంస్క్రిట్. మనం ఏ పని మొదలుపెట్టినా కూడా ఓంతో స్టార్ట్ చేస్తాం. ఆ ఓం అనే పదం సాంస్క్రిట్. మీరు చూసారంటే ఓం అనే పదం సాంస్క్రిట్ నుంచి వచ్చింది. ఈ పదాన్ని మనం పలకల మీద లేదా పుస్తకాల మీద రాసి పిల్లలకి ఇస్తామన్నమాట. ఇక్కడ ఓం అంటే దేవుడి లాంగ్వేజ్ సాంస్క్రిట్. మొదటిగా దేవుడి యొక్క భాషతోనే దేవుడిని ప్రార్థింపజేసి అక్షరాన్ని అభ్యసింపజేయడం అన్నమాట పిల్లలకి. దీన్నే అక్షరాభ్యాసం అంటాము. సరస్వతీదేవి ఆ పూజ రోజున విద్యార్థులందరికీ విద్యాభ్యాసం చేయడం జరుగుతుందండి. ఇక్కడ అక్షరాభ్యాసం చేయడం జరుగుతుంది. మొదటిగా మీరు విక్టరీ చిల్డ్రన్స్ స్కూల్ అనమాట పగడాలపల్లె. మొదటిగా ఈ వీడియో అంతా కూడా విక్టరీ చిల్డ్రన్స్ స్కూల్ పగడాలపల్లిని చూద్దాం. ఇక్కడంతా కూడా ఈరోజు పూజ జరుగుతుంది. సాక్షాత్తు పండితుల వారి చేతుల మీదనే జరుగుతుందండి. ఎంతో శాస్త్రోక్తకరంగా ఇక్కడ జరుగుతుంది. చూడండి మీరు, సాక్షాత్తు సరస్వతి అమ్మవారిని ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి సరస్వతి పూజ చేస్తున్నారండి ఇక్కడ. ఎంతో నిష్ఠతో నియమాలతో కూడినటువంటి సరస్వతీదేవి పూజని ఆ సరస్వతీదేవిని ఆహ్వానం చేసి ఆమెకు ప్రాణప్రతిష్ఠ చేసి తమ విద్యా సంస్థల యొక్క పిల్లలందరికీ కూడా మంచి చదువులతో వాళ్ళు గొప్ప ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఇక్కడ పూజ ప్రారంభించడం జరిగింది. మీరు చూసారంటే చూడండి ఇక్కడ. నేను ఇక్కడ యాక్చువల్ వాయిస్, పంతుల యొక్క యాక్చువల్ వాయిస్, అక్కడ పిల్లల వారి యొక్క వాయిస్ను కూడా మీకు యథావిధంగా కొంచెం లో వాయిస్లో అందిస్తానండి. ఇక్కడ చూసారంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం అంతా కూడా పిల్లలని ఎంతో ఆప్యాయంగా ఎంతో మంచిగా వాళ్ళని పలకరిస్తూ వాళ్ళ యొక్క వివరాలను తెలుసుకుంటూ పూజని ప్రారంభిస్తున్నారండి. చూసారంటే ఇక్కడ పంతులు గారు కూడా అనేక మంత్రాలతో పిల్లల చేత పలికించడం. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ప్రతి మంత్రాన్ని కూడా సరస్వతీదేవిని ఆహ్వానం చేసుకోవడం కోసం ప్రతి మంత్రాన్ని కూడా పంతులు గారు పలుకుతూ ఆ పదాలను అక్కడ ఉన్న విద్యార్థుల చేత, విద్యార్థుల తల్లిదండ్రుల చేత, ఆ ఉపాధ్యాయ బృందం చేత పలికిస్తూనే ఉన్నారండి. ఈ వీడియో నేను తీస్తున్నంతసేపు కూడా ఒక ఆధ్యాత్మికవంతమైన ఒక గొప్ప అనుభూతిని కూడా నేను కూడా పొందానండి వీడియో తీస్తూనే. చూసారంటే ఇక్కడ అమ్మవారిని చూడండి, సరస్వతీదేవి అమ్మవారిని. నిజంగా ప్రాణం ఉట్టిపడేలాగా అలా జడ వేయడం కానీ ఆ అలంకరణ కూడా ఒక అద్భుతంగా ఉంటుందండి. మీరు చూసారైతే అమ్మవారి
ముందు నుంచి వెనక వైపు ఇలా వీడియో మొత్తం అంతా అమ్మవారి యొక్క విధాన్ని ఏ విధంగా వారు ప్రాణప్రతిష్ఠ చేశారో, ముందు పక్క పలకలు బలపాలు అక్షరాభ్యాసం కోసం సో ఆ స్కూల్ యాజమాన్యమే ఆ పుస్తకాలు కానీ ఆ బలపాలు కానీ సో ఎవరైతే మొదటిగా అక్షరాన్ని అభ్యసిస్తున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ చేత పంతులతో కానీ లేదా అక్కడ ఉపాధ్యాయ బృందంతో కానీ వాళ్ళకి అక్షరాభ్యాసం చేయడం జరుగుతుందండి. సో ఆ వీడియో కూడా మీకు చివరిలో యాడ్ చేస్తాను. సో సాక్షాత్తు ఆ స్కూల్ యాజమాన్యమే ఏ విధంగా వాళ్ళ చేత అక్షరాభ్యాసం చేపిస్తుందో. ఇక్కడైతే ఆ స్కూల్ కరెస్పాండెంట్ మేడం కూడా అక్కడ సాక్షాత్ ఆమె పూజ చేస్తుంది. సో వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి జనాభా అందరినీ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడైతే ఇప్పుడు మనం అక్షర కాన్సెప్ట్ స్కూల్కి వచ్చామండి. ఇది అఫిలియేటెడ్ టు విక్టరీ స్కూల్. సో ఇది ఇంకొక ప్రాంగణం అన్నమాట. సో ఇక్కడ కూడా పూజ జరుగుతుంది. ఇక్కడ చూసారంటే ఈ అక్షర కాన్సెప్ట్ స్కూల్లోనే నా పిల్లలు ఇద్దరు ఉన్నారండి, శశాంక్ వర్మ అండ్ కుందన్ వర్మ. సో వాళ్ళని కూడా మీకు చూపించబోతున్నాను. ఇక్కడ కూడా సో అంతే భక్తి శ్రద్ధలతో సరస్వతీదేవిని ఆహ్వానం చేసి సో ఆమెకు పూజ చేసి ఆ హారతిని అంతా కూడా సో పంతులు గారు అదే ఆ స్కూల్ యాజమాన్యం ఆ స్కూల్ ఉపాధ్యాయ బృందం కూడా అందరికీ హారతి ఇచ్చారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పిల్లలు, ఇది అక్షర కాన్సెప్ట్ స్కూల్. ఇక్కడ కూడా అందరినీ చూడొచ్చు మీరు. సో వీళ్ళ వాయిస్ని కూడా మీకు వినిపించడానికి సో కొంచెం తక్కువ వాల్యూమ్స్లో మీకు అందిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ ఈ యాజమాన్యం ఆ ఉపాధ్యాయురాలు కానీ ఆ యాజమాన్యం కానీ సరస్వతీదేవి ఆమె నామాలు ఆ మంత్రాన్ని సాక్షాత్ పిల్లల చేత పలికించడం మీరు చూడొచ్చు ఇక్కడ. సో అవి కూడా మీకు వినిపిస్తూనే ఉంటాయనుకుంటాను ఈ వీడియోలో. చూడండి, సరస్వతీదేవి వెనుక కూడా ఒక పెద్ద సరస్వతీదేవి రూపాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లలు ఎంత బాగా చక్కగా రెడీ అయ్యి వచ్చారో. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు వినే ఉంటారు, మన భారతదేశం సర్వమత సమ్మేళనం. సో విభిన్న ఆచారాలు, విభిన్న అలవాట్లు, విభిన్న మతాలు, సో రకరకాలుగా మన భారతదేశం ఉంటుందని మనం చదువుతూనే ఉన్నామండి. సో దానికి ఒక గొప్ప నిర్వచనం ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇదే స్కూల్లో సరస్వతీదేవి పూజ జరుగుతుంది. ఇక్కడ అక్షరాభ్యాసం కేవలం హిందువుల పిల్లలకే కాదండి, ముస్లిం పిల్లలు కూడా జరుగుతుందండి. సాక్షాత్తు అన్ని మతాల క్రిస్టియన్స్ తల్లిదండ్రులు ఉన్నారు, ముస్లిం తల్లిదండ్రులు ఉన్నారు, హిందూ తల్లిదండ్రులు ఉన్నారు. అందరూ కూడా సరస్వతీదేవిని ప్రార్థించి సో ఆ సరస్వతీదేవి ముందర సో ఇక్కడ అక్షరాభ్యాసాన్ని చేయించుకుంటున్నారండి. చూసారంటే ఇక్కడ శ్రీకృష్ణాష్టమి అందరూ కలిసి చేసుకుంటారు. సో అన్ని మతాల వారు కలిసి చేసుకుంటారు. రంజాన్ కూడా అన్ని మతాల వారు కలిసి చేసుకుంటారు. అలాగే ఈ మధ్యన జరిగిన క్రిస్మస్ కూడా అన్ని మతాల వారు కలిసి చేసుకుంటారు. చూడండి ఇక్కడ సో అన్ని మతాలు కలిసి ఒక విద్యా వ్యవస్థలోనే, ఒక విద్యా పాఠశాల ప్రాంగణంలోని అన్ని మతాలు సమానమవుతాయండి. సో ఇక్కడి నుంచే మన భారతదేశం విభిన్న ఆచారాలకు, విభిన్న మతాలకు ఒక గొప్ప ఉదాహరణగా చెప్పబడుతుందండి. చూడండి ఇక్కడ నా చిన్న కొడుకు శశాంక్ వర్మ సో తాను సాక్షాత్ సరస్వతీదేవికి పువ్వులను సమర్పించి సో తన ఆశీర్వాదం తీసుకుంటున్నాడండి. సో తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట సో దేవుడు పూజ చేయడం. మేము చెప్పినా చెప్పకపోయినా నా చిన్న కొడుకు డైరెక్ట్గా వెళ్ళి దేవుడికి దీపారాధన చేసి ఇంట్లో కూడా పూజ చేస్తాడండి. తనకి చాలా ఇంట్రెస్ట్. నా చిన్న కొడుకు కానీ నా పెద్ద కొడుకు కానీ సో దైవారాధన అనేది నేనే నేర్పించాను. ఇప్పుడు మీరు అక్షరాభ్యాసాన్ని సో వాళ్ళు యాజమాన్యం తెచ్చినటువంటి బలపం కానీ, పుస్తకాలు కానీ, పెన్నులు కానీ వారే మొదటిగా స్కూల్లో చేరబోతున్న ఆ చిన్నపిల్లలకి ఇచ్చి వాళ్ళ చేత అక్షరాభ్యాసాన్ని ఏ విధంగా చేస్తారో మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, వాళ్ళంతా చిన్నపిల్లలు. సో అన్ని ప్రాంత ప్రజలు, అన్ని మతాల ప్రజలు అందరూ కూడా పిల్లలకి విద్యాబోధన అక్షరాభ్యాసం చేయించడానికి ఈరోజు వచ్చారండి. చూడండి, ఇప్పుడు సాక్షాత్తు స్కూల్ ప్రిన్సిపాల్ కాదండి, సో ఆ స్కూల్ టీచర్స్ అన్నమాట. సో అక్కడ అక్షర కాన్సెప్ట్ స్కూల్ యొక్క యాజమాన్యమే అక్కడ కూర్చొని స్వయాన వాళ్ళ చేతుల మీదుగా ఇక్కడ అక్షరాభ్యాసం చేయించబోతున్నారు. చూడండి, మొదటిగా నేను చెప్పాను కదా సంస్కృత పదంతోనే సో ఇక్కడ సరస్వతీదేవిని ఆరాధించి
సో వారికి విద్యాబోధన అక్షరాభ్యాసాన్ని చేయిస్తున్నారండి. చూడండి చిన్నపిల్లలు, మరి వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకి అక్షంతలు వేసి సో ఆశీర్వదించడం అంటే విద్యావేత్తలు, అంటే విద్య నేర్చుకున్నవారు, విద్య నేర్పించేవారు కూడా సో వారి చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేసి వాళ్ళు ఆశీర్వదిస్తున్నారండి. వాళ్ళు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి, పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి కూడా సో వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని కూడా ఇస్తున్నారండి. సో అందరికీ ఇక్కడ అక్షరాభ్యాసం జరుగుతుంది. చూడండి ఎంత చిన్న పిల్లలు. సో ఈ పిల్లలందరికీ కూడా ఈరోజు అక్షరాభ్యాసం జరుగుతుంది. ఇక పిల్లలందరినీ మనం ఒకసారి చూద్దాం. అక్షర కాన్సెప్ట్ స్కూల్ పిల్లలండి. ఇక్కడ మధ్యలో బ్లాక్ షర్ట్ నా చిన్న కొడుకు, అదో అక్కడ వైట్ టీషర్ట్ చేయి ఊపుతున్నాడు కదా వైట్ షర్ట్లో. సో మధ్యలో ఉన్న కుందన్ వర్మ మా పెద్ద బాబు అండి. సో వాళ్ళ యొక్క ఆనందం అంతా ఇంత కాదు. సో ఈరోజు సాక్షాత్ సరస్వతీదేవిని పూజ చేసి మా స్కూల్లో మేమందరం గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నామని సో నా పిల్లలు నన్ను ఆహ్వానించి పిలిచారండి. ఈ సరస్వతి పూజ ఆద్యాంతము కూడా దాదాపు 3 గంటల పాటు అక్కడ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం అంతా కూడా, మరియు యాజమాన్యం కూడా, సో అక్కడ ఉన్న అందరూ కూడా సో ఈ సరస్వతి అమ్మవారి పూజని ఎంతో భక్తి శ్రద్ధలతో, ఏకాగ్రతతో చాలా చక్కగా చేశారండి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అక్కడున్న పంతులు గారు సో ప్రతి మంత్రాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉచ్చరించి పిల్లల దగ్గర మంత్రాన్ని పలికించి ఎంతో చక్కగా ఈ పూజా విధానాన్ని, అక్షరాభ్యాసాన్ని పూర్తి చేశారండి. సో ఇంకా చివరిగా మనం ఈ స్కూల్ యాజమాన్యం గురించి తెలుసుకుంటే సో కరెస్పాండెంట్ గారు నరసింహారెడ్డి గారు అండ్ ప్రిన్సిపాల్ గారు రామకృష్ణారెడ్డి గారండి. సో వీళ్ళ యొక్క సపోర్ట్తో ఈ వీడియోని పూర్తి చేయడం జరిగింది. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లలకి ఎంతో విద్యా బోధన, ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి వారు కూడా వారి పనులను పక్కన పెట్టి సో ఈ సరస్వతి అమ్మవారి పూజకి వచ్చేసారండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.